ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు, భక్త శ్రద్ధలతో శ్రీ సెల్వర్ కుత్తు ఉత్సవం. వేసవిలో అధిక ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన జిల్లా వైద్య శాఖాధికారి వెంకటకృష్ణ. చాగలమరి టౌన్ లో 25 కుటుంబాలు టీడీపీలోకి చేరికలు, ఆళ్లగడ్డ ఖాళీ చేసి వెళ్లేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉండాలన్న మాజీ మంత్రి అఖిలప్రియ. 1.25 లక్షలతో భీమేశ్వర స్వామి దేవాలయం జీర్ణోద్ధరణ, భూమి పూజ చేసిన ఈవో రామాంజనేయ శర్మ. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నలుగురికి ఆర్థిక సాయం అందజేసిన జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. తమ్మడపల్లి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు భూమి పూజ చేసిన మహానంది దేవస్థాన వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు. నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల మొదటి రోజులో భాగంగా స్వామివారికి శ్రీ సెల్వర్ కుత్తు ఉత్సవం నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో గురువారం సాయంత్రం నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. అహోబిలం క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శ్రీ సెల్వర్ కుత్తు ఉత్సవాన్ని వేద పండితులు నిర్వహించారు. రెండవ రోజు శుక్రవారం ఎగువ అహోబిలంలో అంకురార్పణ కార్యక్రమం, దిగువ అహోబిలంలో శ్రీ సెల్వర్ కుత్తు ఉత్సవం ఉంటుందని దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా అహోబిలం పీఠాధిపతి ఆదేశాల మేరకు మేనేజర్ సంపత్ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది వేసవిలో మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరుకున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటకృష్ణ ప్రజలను కోరారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండల వడ దెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా ప్రజలు ఉదయం 11 లోపుగా తమ పనులను పూర్తి చేసుకోవాలన్నారు. సిల్క్ దుస్తులు కాకుండా కాటన్ దుస్తులు ధరించాలన్నారు. నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో వేసవి వడదెబ్బకు తగలకుండా చికిత్స కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ఏర్పాట్లు కూడా చేశామన్నారు. ఏది ఏమైనా వడదెబ్బ తగిలితే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తగిన సహాయం పొందాలని ఆయన కోరారు. ఉన్నప్పుడు దాదాపుగా బయట తిరగకుండా జాగ్రత్తగా ఉన్నాం ఒకటి. అలాగే ఎక్కువగా ఈ తడి పొడి దుస్తులు ఈ సిల్క్ కాటన్ కాకుండా కాటన్ దుస్తులు ధరించడము, అలాగే క్యాప్ ధరించడము, ఎక్కువగా వాటర్ తీసుకోవడము, మజ్జిగ తీసుకోవడము అలాంటివి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎండకు ఎక్స్పోజ్ కాకుండా సాధ్యమైనంత వరకు మనకు చల్లని నీళ్ళలోనే పని చేసుకున్నట్టుగా ప్లాన్ చేసుకోవాలి ఒకటి. రెండోది ముఖ్యంగా ఈ ఉపాధి హామీ కూలీలు ఎక్కువగా ఎండకు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మజ్జిగ ప్యాకెట్ సప్లై చేయడము, వాటర్ ప్యాకెట్ సప్లై చేయడం జరుగుతూ ఉంది డ్వామా పీడి ద్వారా. అలాగే మేము కూడా అందరికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్కు, ఈ గ్రామాల్లో ఉన్న విలేజ్ క్లినిక్స్లో ఉన్న స్టాఫ్కి, ఏఎన్ఎంలకు, ఆశాలకు అందరూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు సబ్సిడీగా డిస్ట్రిబ్యూట్ చేశాము. ప్రతి చోట కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరికైనా అవసరమైతే వెంటనే ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేవి విలేజ్ హెల్త్ క్లినిక్లో ఉన్న ఎమ్మెల్యేస్పీ కానీ, ఏఎన్ఎం కానీ, ఆశా దగ్గర ఉన్నాయి.
మీరు ఇమీడియట్గా తీసుకోండి. అలాగే మేము కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము, ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఈ సీజన్లో వైరస్ పాలు డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాము. అలాగే ముఖ్యంగా ఏదైనా ఇంకా ఇబ్బంది, వడదెబ్బ కొట్టి, సన్ స్ట్రోక్ కొట్టి ఏమైతే ఇమీడియట్గా ట్రీట్మెంట్కు సంబంధించి మిడిల్ క్లాస్ అందరికీ ప్రాథమిక ఆరోగ్యంలో అందుబాటులో ఉండే విధంగా 24 hours అందరికీ ఆలోచించాము. అలాగే సిహెచ్సిలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో సపరేట్గా డిసిహెచ్ఎస్ గారు, సూపరింటెండెంట్ గారు ఆదేశాలు ఇచ్చి అందుబాటులో ఉండే విధంగా 12 o'clock టీంలన్నీ రెడీ చేశారు. సో ఎనీహౌ ఏమున్నా కూడా మనకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడానికి, ఎండకు ఎక్స్పోజ్ కాకుండా ఎక్కువగా చల్లటి ప్రదేశాల్లో పనిచేయడం ఒకటి, రెండవది వచ్చేసి త్వరగా పని ముగించుకొని ఇల్లు చేరడము, చల్లని నీళ్ళలో ఉండడం ఒకటి, అలాగే ఎప్పటికప్పుడు ఎక్కువ శాతం నీరు తీసుకోవడం, నీరు తీసుకోవడం, మజ్జిగ తీసుకోవడం తరచుగా చేయడం వల్ల డీహైడ్రేషన్ గురి కాకుండా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ మడదెబ్బ అనేది ప్రమాదకరమైన సందర్భం ఇది. ఎందుకంటే వచ్చిన వెంటనే మనిషి చల్లగా మొత్తం అంత బాడీ కూల్గా ఆడము, పల్స్ పడిపోవడము, బీపీ పడిపోవడము, ప్రమాదకరమైన అంటే ప్రాణాపరిస్థితి కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మనం ఎప్పుడు కూడా సన్ స్ట్రోక్ వడదెబ్బ బారిన పడకుండా మనం జాగ్రత్త తీసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే ఎండ తీవ్రత ఉన్న టైంలో మ్యాక్సిమం మనం 11:30 12 నుంచి సాయంత్రం 5 వరకు, 4:30, 4:45 వరకు ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం మ్యాక్సిమం మన వర్క్ని అవాయిడ్ చేసుకుంటే చాలా వరకు మన 99% మనం ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా పిల్లలు సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతారు. కాబట్టి దయచేసి నా యొక్క విన్నపం ఏమంటే అందరూ కూడా ఇంకా మేము కూడా అందరినీ అవేర్నెస్ అవగాహన కల్పించడానికి కూడా పాంప్లెట్లు కూడా మేము ప్రింట్ చేయిస్తున్నాము. అవన్నీ చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, తర్వాత బస్టాండ్లో, రైల్వే స్టేషన్లలో మా ఆశా కార్యకర్తల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయిస్తాము. ముఖ్యంగా డైలీ రిపోర్టు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డైలీ రిపోర్టు కూడా ప్రతిరోజు డిఆర్ఓ గారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎటువంటి కేసులు ఏమైనా నమోదైనాయని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా అన్ని రకాల చర్యలు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలందరూ కూడా ఈ అవగాహనను కల్పించుకొని అవగాహనతో జాగ్రత్తగా ఉండి ఈ సురక్షితంగా అందరూ కూడా ఎండన బారిన పడకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మరొకసారి అందరినీ సవినయంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆలగడ్డ నియోజకవర్గంలోనే చాకలమరి టౌన్ లో 25 కుటుంబాలు వైసీపీని వీడి మాజీ మంత్రి అఖిల సమక్షంలో టీడీపీలో చేరారు. నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలు చూసి వైసీపీ నేతలు ఆలగడ్డ ఖాళీ చేసి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని భూమా అఖిల ప్రియ సూచించారు. చాకలమర్రి టౌన్ బూత్ నెంబర్ 212లో ఆవుల నరసింహ, ఆవుల ప్రతాప్, రాయల్, ప్రవీణ్, విష్ణు, నరేష్, సమ్మద్, మహబూబ్ బాషా, విజయ్ వీరితో పాటు 25 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో చేరారు. వారికి అఖిల ప్రియ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ 5 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా లేనట్టేనని, ప్రజల సాగు, తాగునీటి అవసరాలను కూడా తీర్చలేకపోయారన్నారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుకుంటూ పోతున్నారని, ఇన్ఛార్జీలను కాదు ముఖ్యమంత్రినే ప్రజలు మార్చడానికి సిద్ధంగా ఉన్నారని అఖిల ప్రియ తెలిపారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయం తథ్యమని, అందుకోసం ప్రతి కార్యకర్త, నేతలు కష్టపడాలని పిలుపునిచ్చారు. రౌడీలు ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారు, ఏ విధంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళు నమ్ముకొని వచ్చి వాళ్ళ కోసం కష్టపడిన వాళ్ళని ఏ విధంగా పక్కన పడేసి కేవలం కమిషన్లు ఇచ్చే వాళ్ళు మాత్రమే పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు అధికారం పార్టీలో ఉన్నారు. నిజంగా అంటే అధికారం పార్టీలో ఉండి మీ కార్యకర్తలకి, ప్రజలకి మీరు మేలు చేసింటే ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది ఎందుకు మా దగ్గరకు వస్తున్నారు? సింపుల్ లాజిక్. మీరు అక్కడ వాళ్ళకి పనులు చేయలేదు, మీరు అక్కడ వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు, మీ కార్యకర్తలే మీరు ఇబ్బందులు పెట్టినారు, అసలు ఈ వ్యాపారం చేసేదే తప్ప మీరు రాజకీయం చేయలేదు. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున అందరూ మా దగ్గరికి రావడం జరుగుతుంది. చాలా మందిని వద్దని మేము పక్కన పెడుతున్నాం. కేవలము నాయకత్వం ఉండి బాగా చేసుకోగలుగుతారు, ప్రభావితం చూసే వాళ్ళతో మాత్రమే మేము ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. మీరంటే విసుగు పుట్టేసింది, మీరంటే విరక్తి పుట్టింది. ఈరోజు యువత కావచ్చు, ఉద్యోగం చేసుకుంటున్న పిల్లలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, గతంలో రాజకీయం చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరిని చూసినా ఎవరిని అడిగినా మాకు వాళ్ళ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బెనిఫిట్ కాలేదు, మా ద్వారా ఒకరికి మేలు చేయలేకపోయినాము, ఇంకా రాజకీయాల్లో ఉండి ఎందుకు అని ఒక ఆలోచనలోకి వచ్చేసినారు.
ఈరోజు చాగల్మరి, రేపు రుద్రవరం, ఇంకొక మండలం అన్ని సిద్ధమైపోతున్నారు వైసీపీ నాయకులు. మీరు సిద్ధం అని ప్రోగ్రాం పెడుతున్నారు కదా, నిజంగంటే ఆ సిద్ధం ప్రోగ్రాంకి మీ నాయకులు బాగా న్యాయం చేస్తున్నారు. అన్ని సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఎమ్మెల్యే కూడా అన్ని సర్దుకొని సిద్ధమవుతాడు ఈ నియోజకవర్గాన్ని వదిలేసి పక్కకు పోవడానికి. ఈరోజు నెల రోజులు అవుతుంది ఎమ్మెల్యేగా గెలిచిన ఆ రౌడీ, ఆ గూండా నెల రోజుల నుంచి బయటికి ప్రజల్లోకి రావట్లేదు. 10 మీటర్లు రోడ్డు వేసి 100 అడుగుల శిలాపలకాలు పెట్టుకుంటున్నారు. చేతగాని నాయకులు, ఏ పని చేయలేని నాయకులు. సాగునీటికి రైతులకు నీళ్ళు ఇప్పిలేరు, యువతకి ఉద్యోగాలు ఇప్పిలేరు, రోడ్లు వేపిలేరు. ఈరోజు ఏమి చేతగాని వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు అయినారు. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, పోస్టింగ్లు మారుస్తున్నారు. కానీ మార్చాల్సింది ముఖ్యమంత్రి పోస్టుని. అది ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి కూడా మేము ఈరోజు అనుకుంటున్నాం. తప్పకుండా మా మీద నమ్మకంతో ఎవరైతే ఈరోజు భారీ ఎత్తున పార్టీలు మారుతున్నారో, మమ్మల్ని నమ్ముకొని వస్తున్నారో వాళ్ళకి న్యాయం చేయడమే కాకుండా కొంత సొంత కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ చూసుకుంటామని వీళ్ళందరికీ ఈరోజు నేను మాటిస్తున్నాను. మరి పెద్ద ఆయన, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవుల ప్రతాప్, వాళ్ళకు ప్రవీణ్, మరి ఇతర కుటుంబ సభ్యులు దాదాపుగా 40-50 కుటుంబాలు ఈరోజు పార్టీలోకి రావడము, వాళ్ళందరికీ కూడా పేరు నేను స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా ఆడవాళ్ళు, మహిళలందరూ కూడా ఈరోజు సొంత కూతురికి ఏ విధంగా ఈరోజు స్వాగతం పలుకుతారో, ఏ విధంగా ఈరోజు శుక్రవారం అని చెప్పి ఏ విధంగా నన్ను చూసుకున్నారో తప్పకుండా అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాము. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా మీ ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మంచి జరిగేటట్టుగా కూడా మీ ద్వారా పనులు చేపిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అన్సరు, సల్లా నాగరాజు, ఇంకా కొంతమంది మన నాయకులు అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా పనిచేసి, ఒక కుటుంబంలాగా ఉండి ఈ చాగల్మరిని మళ్ళీ మనము అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈరోజు మా నాయకత్వం మీద నమ్మకంతో పార్టీ మాన ప్రతి ఒక్కరికి పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చే రోజుల్లో మనం బ్రహ్మాండంగా పనులు చేస్తాము. బ్రహ్మాండంగా మీరందరూ దర్జాగా కాలు ఎగరేసుకొని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని చెప్పి తిరిగేటట్టుగా మేము పనులు చేపిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని మూలమఠం శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం గర్భగుడి జీర్ణోద్ధరణకు ఆలయ ఈవో రామాంజనేయ శర్మ భూమి పూజ చేశారు. 1,25,00,000 నూతన గర్భగుడి నిర్మాణానికి ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది. నంద్యాల పట్టణంలోనే నూల సాగరంలో అతి పురాతన దేవాలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో స్వామి వారిని దర్శించుకుంటే సకల కోరికలు తీరుతాయని నమ్మకం. అయితే ఈ ఆలయం గర్భగుడి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ కమిటీ దేవాదాయ శాఖ సంయుక్తంగా కలిసి జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాజీ సన్నాల వెంకటరెడ్డి, వార్డు కౌన్సిలర్ పురంధర్ మాట్లాడుతూ భక్తుల సహకారంతో 25 లక్షల రూపాయలు వ్యయం చేయగా దేవాదాయ శాఖ ₹1 కోటి మంజూరు చేసిందని, ఈ మొత్తంతో దేవాలయ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. తర్వాత దీని దేవస్థానం తరపున 25 లక్షలు, తర్వాత ₹1 కోటి సీసీఎఫ్ ద్వారా వస్తుంది. మొత్తం దేవస్థానం నుండి వచ్చి ₹1,25,00,000 దేవస్థానం పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్? టెండర్ వస్తే ఒక 10 రోజులు వస్తుంది. తర్వాత దేవస్థానం పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఎవరి మీద అయితే వాళ్ళు తక్కువ. శిథిలావస్థలో ఉన్న గుడులు మర్చిపోతున్నారు. కొత్త గుడులు కడుతున్నారు. కాకపోతే ఈ గుడులు చూసుకుంటూ అక్కడ ఎక్కడన్నా చేయండి,
అని చాలామంది చెప్పేవాళ్ళను. నేను రామాలయం వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళను. శిథిలావస్థలో ఉన్న వాళ్ళవి మీ రామాలయం ఫండ్ తీసుకొని వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి మీ బోర్డు వేసుకోండి అయ్యా, బాగుంటుంది. ఊర్లో ఎక్కడున్నా కానీ ఈ మన సాయిబాబాకు మళ్ళీ వెంకటేశ్వర స్వామి అక్కడే డబ్బు వస్తుంది, ఇంకా అన్ని చోట్ల చాలా తక్కువ వస్తుంటుంది, మీరు ఆ విధంగా చేయండి అని చాలాసార్లు చెప్పేవాడిని. ఈ దేవుని దయ వల్ల మనకు మన పెద్దలు వెంకటరెడ్డి గారు, మన ఈవో గారు అందరు కలిసి ఈ గుడిని నిర్మాణ స్థితికి తెచ్చారు. చాలా సంతోషము. ఈశాన్య మూలంలో వెలిసినటువంటి శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం. ఈ దేవస్థానానికి చరిత్ర బాగా ఉంది. ఇక్కడ ఏ కోరికలు కోరినా నెరవేరుతాయని ఒక పురాతన నుంచి ఒక ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈ దేవస్థానం 2009వ సంవత్సరంలో నేను ఈ దేవస్థానానికి నన్ను శిల్పామోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి గారు చైర్మన్గా నన్ను ఈ దేవస్థానానికి కమిటీకి చైర్మన్గా నియమించినారు. అప్పుడు నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజే కళ్యాణ మండపం కట్టాలని ఆలోచన ఉందని ఆ రోజు నా వంతు 2 లక్షలు ఇస్తా అని చెప్పినారు. ఎస్వై రెడ్డి గారు ఆయన వంతు 2 లక్షలు ఇస్తా అన్నాడు. మాగంపులయ్య గారు 6 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లాంటి 6 లక్షలు పోయి ఆయన మాగం రవి గారు 60 లక్షలు ఇచ్చినారు. నేను 2 లక్షలు అనేది 20 లక్షలు ఇచ్చినాను. ఇంకా దాతలు 1 లక్ష 2 లక్షలు రూములు డొనేట్ చేసినారు. కాబట్టి మొత్తం 1,50,00,000తో 2013వ సంవత్సరము కళ్యాణ మండపం ఓపెనింగ్ చేసినాము. 2 సంవత్సరాలనే కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి పెళ్ళిళ్ళకు జరపడానికి ఇచ్చినాము. దేవస్థానం తరపునే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. అట్నే ఈ గర్భగుళ్ళు కళ్యాణ మండపం పెద్దగంది, గర్భగుళ్ళు చిన్నగండాయని ఒక తిరుపతి నుంచి ఆర్జేసి మేడం వచ్చి దేవుడిని చాలా చిన్నపుచ్చినారు, మీరు కళ్యాణ మండపం బాగా కట్టినారు కానీ దేవాలయాలు అంటే అప్పుడు నా మనసులో కలిగి సరే ఈ గర్భగుళ్ళను సిజిఎఫ్ ఫండ్ కింద మేము దాతలం కలిసి ఒక 25 లక్షలు డొనేట్ చేసినారు. దీనికి గవర్నమెంట్ వారు ఎండోమెంట్స్ వాళ్ళు ₹1,00,00,000 శాంక్షన్ చేసినారు. మొత్తం 1,25,00,000తో ఈ గర్భగుళ్ళు పునర్నిర్మాణం జరుగుతుంది. దీనికి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు జరగకుండా తొందరగా పూర్తి కావాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ మూలమఠం దగ్గర భీమలింగేశ్వర స్వామి దేవస్థానం అనేది ఉంది. ఈ దేవస్థానం చాలా చరిత్ర ఉంది, అత్యంత పురాతనమైనది. ఎంతోమంది శివ భక్తులు ఇక్కడ నిత్యం తిరుగుతూ ఉంటారు. ఇటువంటి ఇక్కడ దీన్ని అభివృద్ధిగా చెందాలని ఈ ఆలయ కమిటీ వాళ్ళు మరియు చైర్మన్ వాళ్ళు అందరూ కలిసి ఎమ్మెల్యే గారిని అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు సిఎఫ్ తరపు నుంచి ₹1,00,00,000 శాంక్షన్ చేశారు. అదేవిధంగా దేవస్థానం 25 లక్షలు, దాతలు చైర్మన్ గారు వెంకటరెడ్డి గారి తరపున ఒక 5 లక్షలు, ఇలా అనేక మంది సహకారంతో ఈరోజు ఈ మండపంని అత్యంత సుందరంగా తయారు చేస్తున్నారు. చాలా సంతోషము. ఈ దేవస్థానం రాబోయే కాలంలో మంచిగా అభివృద్ధి చెందుతుంది. ఈ సహకారం అందించిన అందరికీ ఆ భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఈ దేవస్థానం ఇంకా మరింత అభివృద్ధి చెందాలని, ఈ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉంటాయని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నంద్యాల జిల్లా బనగారపల్లె పట్టణానికి వైఎస్ఆర్ ఈపీసీ నేస్తం 3వ విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. జిల్లాలోని పలువురు అనారోగ్య బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అక్కడికక్కడే సాయానికి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగవైకల్యం, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఇప్పటి వరకు వారి సొంత నిధులతో ఖర్చు పెట్టిన మొత్తాన్ని రియంబర్స్ చేస్తూ భవిష్యత్తులో జరిగే వైద్య ఖర్చులకు కూడా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సభ వేదిక హెలిప్యాడ్ ప్రాంతంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన 22 మంది ఆర్జిదారులకు ఆర్థిక సాయం, పెన్షన్లతో పాటు వ్యాధిగ్రస్తులు ఇప్పటి వరకు వారి సొంత నిధులతో వైద్యానికి ఖర్చు పెట్టుకున్న మొత్తానికి పూర్తి స్థాయి రియంబర్స్మెంట్ కు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెనువెంటనే బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు అందించారు. నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లి గ్రామంలో అతి పురాతన దేవాలయమైన
శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు మహానంది దేవాలయ వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. మహానంది దేవస్థానమునకు అనుబంధ దేవాలయంగా ఉన్న తమ్మడపల్లి గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పునర్నిర్మాణ పనులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ CGF నిధుల నుంచి ₹1 కోటి మంజూరు అయినందున మహానంది దేవస్థానం మాజీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి కవిత దంపతుల ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. మహానంది ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కూర్చొని అస్య ప్రాణానపానత్యంతశ్చర విరోచనా యక్షన్మహిళస్సువః యద్వా కృద్ధపరోపమన్యరాయురవద్యా ఆదిత్యా విశ్వే తద్దేవావసమశ్చ సమావరణ భూదేవతాయే నమః ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు, భక్త శ్రద్ధలతో శ్రీ సెల్వర్కుత్తు ఉత్సవం. వేసవిలో అధిక ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన జిల్లా వైద్య శాఖాధికారి వెంకటకృష్ణ. చాగలమరి టౌన్ లో 25 కుటుంబాలు టీడీపీలోకి చేరికలు, ఆళ్లగడ్డ ఖాళీ చేసి వెళ్లేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉండాలన్న మాజీ మంత్రి అఖిలప్రియ. ₹1,25,00,000తో భీమేశ్వర స్వామి దేవాలయం జీర్ణోద్ధరణ భూమి పూజ చేసిన ఈవో రామాంజనేయ శర్మ. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నలుగురికి ఆర్థిక సాయం అందజేసిన జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. తమ్మడపల్లి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు భూమి పూజ చేసిన మహానంది దేవస్థాన వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.